హలో హాయ్ ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్నారు కదా. నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అనేది ఇచ్చాను, అక్కడ 2 పోస్ట్ అనేది చేశాను ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళి ఆ ఐడిని ఫాలో అయ్యి వీడియో అనేది చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక లిరికల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా. అలాంటి వీడియో మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ ఉండాలి. మీ దగ్గర అలర్ట్ మోషన్ అప్లికేషన్ లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ అలర్ట్ మోషన్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి కావాల్సిన లిరికల్ ప్రీసెట్ లింక్ అలాగే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి 2 ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మీరు చేయడానికి ఏం లేదు, ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో కనిపిస్తుంది కదా, ఆ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుని చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సెకండ్ క్లిక్ చేశారంటే చూసారు కదా, ఫోటో అనేది అడ్జస్ట్మెంట్ అనేది ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. తర్వాత మీకు ఫోటో ఇంకా అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇట్లా దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకొని మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీరు ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఇట్లా సెకండ్ ఫోటో కనిపిస్తుంది, అన్ని ఫోటోలు కూడా సేమ్ ఇలానే రీప్లేస్ అనేది చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు లిరికల్ ప్రీసెట్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. లిరికల్ ప్రీసెట్ లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లిరిక్స్ అనేవి అన్ని ఇట్లా గ్రూప్లోనే మీకు ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్ పై క్లిక్ చేయండి. తర్వాత అదే ప్లస్ సింబల్ పై ఇట్లా క్లిక్ చేసి కాపీ 15 లేయర్స్ అనే దీనిపై క్లిక్ చేశారంటే కాపీ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి పేస్ట్ 15 లేయర్స్ అనే దీనిపై ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా లిరికల్స్ అనేవి చూసారు కదా యాడ్ అయింది. ఇట్లా యాడ్ అనేది అవుతుంది. ఈ లిరిక్స్ అనేవి అంటే దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫాంట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలని చెప్తాను ఫ్రెండ్స్. గ్రూప్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేయండి. తర్వాత లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేశారంటే టెక్స్ట్ అనేది కనిపిస్తుంది, ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ అనే దీనిపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక 3 డాట్ కనిపిస్తుంది పైన, అక్కడ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. చూసారు కదా, నేను చాలా ఫాంట్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే ఆ ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ పై ఇట్లా క్లిక్ చేశారంటే ఫాంట్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది. తర్వాత రైట్ టిప్ పై క్లిక్ చేసి ఇట్లా బ్యాక్ వచ్చేయండి. తర్వాత మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసి అన్ని టెక్స్ట్ కూడా సేమ్ ఇలానే ఫాంట్ అనేది అన్ని టెక్స్ట్ కూడా సేమ్ రీప్లేస్ అనేది ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో కూడా సేమ్ ఇలానే రీప్లేస్ చేసుకోండి. తర్వాత వీడియో అనేది ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఇట్లా ఉంటుంది వీడియో అనేది. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.